బోన్ మ్యారో మార్పిడి చికిత్స కేవలం క్యాన్సర్కే పరిమితం కాదని అనేక ఇతర వ్యాధులను కూడా నయం చేయవచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి చెందిన ప్రముఖ వైద్యులు దినేష్ తెలియజేశారు. తాడేపల్లిగూడెంలో డి స్క్వేర్ హోటల్లో శుక్రవారం హైదరాబాద్ యశోద హాస్పిటల్కి చెందిన ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఏజీఎం వేరంగి వెంకటేశ్వరరావు, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ పవన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ దినేష్ మాట్లాడుతూ మూలకణ చికిత్సకు సంబంధించిన అనేక కీలక విషయాలను వివరించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యంత ఆధునికమైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ గారు 7 years కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఈ విభాగంలో. అంతేకాకుండా భారతదేశం నుంచి యూరోపియన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ప్రస్తుతం మెంబర్గా ఉండడం జరిగింది. సో ఈరోజు ఆయన అనుభవాలను, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అసలు దానికి కారణాలు ఏంటి, దానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, యశోద హాస్పిటల్ నుంచి ఆయన మనకు తన అనుభవాలను, చికిత్సా విధానాల గురించి మనతో పాల్పంచుకోవడానికి ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. ఏంటంటే పిల్లల్లో మోస్ట్ కామన్ బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ALL అంటాం అనమాట. దానికి క్యూర్ రేట్ ఇస్ 85%. 85% కంప్లీట్ క్యూర్ అయిపోతారు, అంటే జీవితంలో మళ్ళీ రాదనమాట. మనకి ఆర్గాన్ క్యాన్సర్ వచ్చింది అనుకో, సాలిడ్ ట్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చింది, లేకపోతే కిడ్నీలో క్యాన్సర్, లంగ్స్ లో క్యాన్సర్ వచ్చింది, దానికి స్టేజ్ ఉంటుంది. సో ఆ క్యాన్సర్ అక్కడే ఉందా, దూరం వరకు పోయిందా అన్న దానికి స్టేజ్ 1 స్టేజ్ 4 అన్నట్టు డిసైడ్ చేస్తాం. బ్లడ్ మొత్తం తిరుగుతుంటది. సో బ్లడ్ క్యాన్సర్ లో స్టేజ్ ఉండదు, దాంట్లో రిస్క్ ఉంటుంది. స్టాండర్డ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్. సో అది రిస్క్ అని ఎట్లా చెప్తామంటే అది కీమోథెరపీకి లొంగుతుందా లేదా, లొంగినా మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, వాటిని మాత్రం హై రిస్క్ అంటాము. ఈజీగా లొంగే వాటిని లో రిస్క్ ఆర్ ఇంటర్మీడియట్ రిస్క్ అంటాం అనమాట. సో ఓవరాల్ అన్ని స్టాండర్డ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అన్ని కలిపి చూస్తే 85% కంప్లీట్ క్యూర్ రేట్. సో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్. అంటే బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో ఎక్కువ ఈజీగా టాలరేట్ చేస్తారు మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ కానీ. అడల్ట్స్ లో కన్నా, పెద్దవాళ్ళలో కన్నా పిల్లలు దే టాలరేట్ వెరీ వెల్ అండ్ రెస్పాన్స్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని మాత్రమే, కొన్ని హై రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి, హై రిస్క్ ALL, హై రిస్క్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే AML, వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. మనం కీమోథెరపీ ఇచ్చుకుంటూ పోతే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, కానీ దట్ వోంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. కీమోథెరపీతో లొంగేవి లో రిస్క్ అండ్ ఇంటర్మీడియట్ రిస్క్, వాటి కీమోథెరపీ మాత్రమే. వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో, తెలియచేయాలనే ఉద్దేశంతో, అంటే చాలా మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పున్నారు, రక్త క్యాన్సర్ అంటే భయపడవలసినటువంటి ఇది లేదు, దానికి తగ్గట్టు సాంకేతికతో కూడినటువంటి ట్రీట్మెంట్ మా దగ్గర అందుబాటులో ఉందని చెప్పేసి అని. అలాగే ఒక రక్త క్యాన్సర్కి కాదండి, మీరు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎనీ డిసీజ్, ఏ ప్రాబ్లం అయినా కూడా ఏంటి మన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అలాగే కాస్ట్, చాలా మంది అంటారు కార్పొరేట్ హాస్పిటల్, యశోద హాస్పిటల్ కదా ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని. మీరు కంపేర్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్తో చూసినా కూడా రేట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. పేషెంట్స్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలతో మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారో అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ మేము అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.